ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం ప్రిస్కిల్లా ఆకుల జీవితంలోని ఆఖరి విషయాన్ని ధ్యానం చేద్దాం. వారు కలిసి ప్రాణత్యాగం చేస్తున్నారు. రోమిలికి రాసిన పత్రిక 16:4 వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు రాళ్లతో కొట్టబడ్డప్పుడు వారు కూడా కొట్టబడ్డారు. పౌలుకు అండగా నిలిచారు. అందుకే పౌలు వారిని నా జతపనివారు అన్నాడు. వారికి నేను కృతజ్ఞుణ్ణి, నేనే కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. మనం కూడా సేవకులకు వెన్నుదన్నుగా నిలవాలి. వారి త్యాగం ఎరిగిన ఆనాటి యూదేతరులు అందరూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పౌలు గారి కొరకు వారి త్యాగం, వారి సమర్పణ, వారి తీర్మానం చాలా అద్భుతమైనది. ఒక సేవకుని కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఈ లోకంలో సేవకుల కొరకు ఎవరైనా ప్రాణం ఇవ్వగలరా? ప్రాణం ఇవ్వడం సంగతి అట్టుంచి సేవకులను కించపరచకుండా హేళన చేయకుండా ఉంటే అంతే చాలు. సేవకుల గురించి చెడ్డ మాటలు పలుకుతూ లేనిపోని అభాండాలు వేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే నడవడిని హత్య చేస్తూ పాత్ర హత్యలు చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి దైవజనుడైన దావీదు రాజైన సౌలు జీవితంలో లోపాలు ఉన్నప్పటికీ అతనికి హాని చేయలేదు. ఎందుకంటే సౌలును దేవుడే అభిషేకించాడని భయపడ్డాడు. ప్రస్తుత దినాల్లో ఇలాంటి భయం లేదు. సేవకుడైతే మనకేంటి అంటున్నవారు లేరా? ఉన్నారు. చేతనైతే సేవకునికి దేవుని సేవలో సహకరించి ప్రార్థించాలి. వారిలో లోపాలు ఉంటే వారు దేవునికే లెక్క చెప్పుకుంటారు. అది మన పని కాదని గమనించుకోవాలి. ఏహెచ్ రాబర్ట్స్ గారు ప్రసంగిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పారు. సేవకులు తప్పక తెలుసుకోవలసిన విషయం. దేవుడు ఒక సేవకుని దీవించి బలంగా వాడుకుంటున్నాడు. మరొక తోటి సేవకుడు ఆయన గురించి చెడుగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ చెడు ప్రచారం ఆ నోట ఈ నోట చాలా దూరం వ్యాపించింది. సేవకుడు శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాడు. వయసు మీద పడే కొద్దీ వేదన అధికమైంది. తన నిర్దోషత్వం తగిన కాలంలో దేవుడే నిరూపిస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇతరుల కీర్తిని, పేరు ప్రతిష్టలను దిగజార్చడం ద్వారా తానే గొప్పవాడని ప్రజలు అనుకోవాలని కొందరు ఆశ. జోక్యులర్ సాండర్స్ ఆఫెన్ ప్రూవ్స్ సీరియస్ ఇంజురీస్ అంటారు. తమాషాగా అసూయగా చెప్పిన అబద్ధాల మాటలు, చాడీలు తీవ్రమైన గాయాలు అవుతాయని అర్థం. తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఒకరోజు దుష్ప్రచారం చేసిన సేవకుని దైవాత్మ మనస్సాక్షి నేరారోపణ చేయడం ప్రారంభించింది. తాను చూడని వాటిని తన ఊహలను జోడించి అతికినట్లు చెప్పి ఆయన ద్వారా జరగాల్సిన సేవను జరగకుండా ఎలా ప్రజల మనసులను చెరిపాడో, అతని సాక్ష్యాన్ని ఎలా హత్య చేశాడో అర్థమవ్వసాగింది. కన్నులు తెరవబడి పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. నెమ్మది లేదు. ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాడు. ఎంతో నలిగిపోతున్నాడు. క్షమాపణ చెప్పాలని తీర్మానించుకుని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. అతడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన పడకపై ఉన్నాడు. కన్నీళ్లతో వెళ్ళి ఆయన మంచం దగ్గర మోకరించి, అయ్యా, నేను అబద్ధంగా చెడ్డమాటలు చెప్పాను, నన్ను క్షమించండి అని అడిగాడు. ఆయన తల ఊపి, క్షమించాల్సింది దేవుడు నాయన అంటూ ఒక పని చేసి పెడతావా అని తన తలగడ దిండును తీసి దాని కుట్లు విప్పి ఆ వ్యక్తి చేతికిచ్చి, ఇది కాస్త ఆరు బయట ఎండలో వేసి కవర్ తెమ్మన్నాడు. అతడు అలాగే చేశాడు. మళ్ళీ వచ్చి మంచం దగ్గర కూర్చొని అలాగే పశ్చాత్తాపడుతున్నాడు. చివరికి లేచి, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి అని ప్రాధేయపడుతున్నాడు. అందుకు పడకపై ఉన్న సేవకుడు, నేను తప్పక క్షమిస్తాను అంటూ ఇందాకటి దిండు కవర్ చేతికి ఇచ్చి, నువ్వు బయట ఆరబెట్టిన బూరుగు దూదిని మళ్ళీ ఇందులో నింపుకొనిరా నాయన అన్నాడు. అలాగేనని చెప్పి అతడు బయటికి వెళ్ళి కాసేపటికి మెల్లగా లోపలికి వచ్చి, అక్కడ బూరుగు దూది లేదు, అంతా గాలికి చెదిరిపోయింది, ఎటు వెళ్ళిందో ఎంత దూరం వెళ్ళిందో కనబడలేదని చెప్పాడు. అందుకు ఆ వృద్ధ సేవకుడు, నువ్వు చేసిన పని అదే, నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు ప్రచారం చేసిన వాళ్ళ నుండి అది ఎంత దూరం వెళ్ళిందో, ఎన్ని వేల మందికి చేరిందో, మరి ఎన్ని తీరాలకు ప్రాకిందో, నువ్వు వాటన్నిటినీ తిరిగి సరిచేయగలవా? దేవుడే నిన్ను క్షమించాలి అని చెప్పాడట. నేటి సేవకులు దీని గురించి ఆలోచించేందురు. దేవుడే వారిని క్షమించాలి. కోటగోడను కూల్చడానికి ఫిరంగి తోటాలు కావాలేమో కానీ
మనిషిని కోల్చడానికి ఒక చిన్న చెడ్డ మాట చాలు. సేవకులారా, ఖబర్దార్, ఎవరిని గురించి చెడ్డ మాటలు ప్రచారం చేయొద్దు. 6 అడుగుల మనిషి విలువ 4 అంగుళాల నాలుగు మీద ఆధారపడి ఉంటుందన్నాడు ఒక ఆయన. అవసరమైతే సేవకుల కోసం త్యాగం చేద్దాం, అకుల్లా ప్రిస్కిల్లాల వలె. ఇఫ్ దెర్ ఈజ్ నో రిస్క్, దెర్ ఈజ్ నో రివార్డ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ రిస్క్. ఇఫ్ యూ నెవర్ టేక్ రిస్క్, యూ విల్ నెవర్ అచీవ్ యువర్ డ్రీమ్స్. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు కావాలన్నాడు. ఆయన దగ్గర ఉన్న 3 బలాఢ్యులు దావీదు దాహం తీర్చడానికి తమ ప్రాణాలనే ఫనంగా పెట్టారు. ప్రాణములను తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. దావీదు కోసం వారు ప్రాణానికి తెగించారు. మనం ఎవరి కోసమైనా ఎప్పుడైనా రిస్క్ తీసుకోవడం కోసం కనీసం ధైర్యం చేశామా? ప్రశ్నించుకుందాం. రాజైన సౌలుతో తన కుమారుడైన యోనాతాను దావీదును గూర్చి అన్న మాట 1 సమూయేలు 19:5. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసును, అది నీవే చూచి సంతోషించిదివి కదా అన్నాడు. ఓ మంచి పని చేయడానికి దావీదు తెగించాడు. ఇశ్రాయేలీయుల రక్షణకు కారకుడయ్యాడు. మనం ఎంతమంది రక్షణకు కారకులం? అరిమతయి యోసేపు సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగిన. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. అవి క్లిష్టమైన దినాలు. అతడు రహస్య శిష్యుడు. ఆయన శవాన్ని అడగడానికి ఎంత ధైర్యం ఉండాలి? హౌ డేర్ హీ వాస్! ఐ కాంట్ బిలీవ్ దట్ హీ డేర్స్ టు డూ సచ్ థింగ్. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనను. అదే ప్రకారం శిష్యులందరూ అండ్రి. ఇలాంటి వారంతా ఏమైపోయారు? పారిపోయారు. అరిమతయి యోసేపు త్యాగం, తెగింపు చాలా సవాళ్ళతో కూడుకుంది. సవాళ్ళ శిఖరం, ఇంకా చెప్పాలంటే సవాళ్ళ శిఖరాగ్రం. అపోస్తలుడైన పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసిద్రేలా? నేనైతే ప్రభువైన యేసు నామ నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పిన. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనకదీయను అంటాడు. అపోస్తలుడైన పౌలు చేసిన విజయవంతమైన సేవకు గల కారణాలలో ఒకటి ఇక్కడ కనిపిస్తుందండి. అతని జీవితంలో ఒకే ఒక్క గొప్ప గురి పెట్టుకున్నాడు. దేవుడు తనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేయడం. అతని త్యాగం చేరగలిగిన ప్రతి వ్యక్తికి దేవుని కృపను ప్రకటించడమే. ఈ గురితో సాగుతూ సౌకర్యం, సుఖం, సమస్త సదుపాయాలు వదులుకున్నాడు. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మనం కూడా అకుల్లా ప్రిస్కిల్లాల వలె చొరవ తీసుకొని ఏ త్యాగాలైనా చేయడానికి సిద్ధపడి సువార్త ప్రకటించాలి. తద్వారా దేవుడు మన మీద ఉంచిన బాధ్యతలను నెరవేర్చిన వారం అవుతాం. ఈ పరిచర్యలో మనకు ప్రశంసలు, ప్రమాదాలు ఎదురైనా పరిచర్య మానకూడదు. సువార్త అందని మారుమూల ప్రాంతాలు మన దర్శనం కావాలి. యేసు ప్రభు మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అని రోమాపత్రిక 5:7 ఉంది. భక్తిహీనులమైన మన కొరకు ప్రభు తెగించాడు. మంచివాని కొరకు కూడా ఎవరూ ప్రాణత్యాగం చేయరండి. ప్రభు కోసం తెగించాలి. నేను పరిచర్యకు సరిపోను అనుకోకూడదు. అకుల్లా ప్రిస్కిల్లా అలా అనుకోలే. మనం చేతనైనంత వరకు చేస్తే చాలు. విశ్వాసులమైన మన ముందు సువార్తీకరణ అనే సవాలు నిలిచిపోయింది. వాదాలు, వాగ్యుద్ధాలు ఎదురవుతాయి. అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రాణాపాయం సంభవించవచ్చు. అయినా ఓ ప్రణాళిక ప్రకారం ప్రార్థించి వనరులు సమకూర్చుకొని పనికి పూనుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక అని మనం నమ్మాలి. తెగింపుతో, అంకిత భావంతో సేవకులకు సహాయపడాలి. సువార్తీకరణలో మరణించడానికి సంసిద్ధులం అవుదాం. అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు ప్రాణాలను కాపాడారు. బహుశా నీరో చక్రవర్తి క్రూర పరిపాలన క్రింద క్రైస్తవులకు వాటిలున్న చిత్రహింసల మూలంగా అకుల్లా ప్రిస్కిల్లాల శిరస్సులు ఖండింపబడి హతసాక్షులయ్యారని ప్రతీతి. హతసాక్షుల చరిత్ర ప్రకారం జూలై 8వ తేదీన జ్ఞాపకార్థ సమావేశాన్ని ఏర్పాటు చేశారు రోమన్ క్యాథలిక్లు. అకుల్లా ప్రిస్కిల్లాలు ఎవరి జీవితాలను తాకినా వారు శిష్యులుగా మారారండి. అలా మారిన వారంతా సువార్తను చాటించాలని ఆ దంపతుల ఆశ. వారు ఎక్కడికి వెళ్ళినా మనుషుల జీవితాల్లో ఆత్మఫలాలు ఫలించడం జరిగింది. యేసుక్రీస్తుని విశ్వసించేందుకు ప్రజలు ఉజ్జీవింపబడ్డారు. అపోస్తలుడు 12 మంది ఎలాంటి హింసలకు గురై ప్రాణత్యాగం చేశారో చదవండి. ప్రభు కోసం హతసాక్షులయ్యారు. అగ్నిలో నుంచి మనుషులను రక్షించాలి అంటే తెగించాలి.
సువార్తను విడిచి పారిపోయి మహిమను కోల్పోకకుందుముగాక. సువార్త సేవలో దెబ్బలు తిని హింసలు పొంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అందులో ఒక గొప్ప మిషనరీ గ్రహం స్టెయిన్స్. ఆయన 2 కుమారులైన తిమోతి, ఫిలిప్లు ప్రాణాలు కోల్పోయారు. ఓపెన్ డోర్స్ అనే సంస్థ సమాచారాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా సగటున 1,00,000 మంది క్రైస్తవుల హింసల పాలవుతున్నారు, జైల్లో ఉంచబడుతున్నారు, కొందరు మరణిస్తున్నారు. కారణం కేవలం క్రీస్తునందు విశ్వాసంతో జీవించడమే. వీరి కొరకు సంఘాలు ఎంతో భారంగా ప్రార్థించాలి. ప్రభు కొరకు ప్రాణాలు పణంగా పెట్టే అకుల్లా, ప్రిస్కిల్లాలు కావాలి. పౌలు ప్రిస్కిల్లాను ముద్దుగా ప్రిస్కా, చిట్టి అని పిలిచేవాడు. ప్రిస్కకును అకులాకును ఓనేసిఫర్ ఇంటి వారికి నా వందనాలు తిమోతి పత్రికలో చెప్తాడు. అకుల, ప్రిస్కిల్ల అనుభవాలను బట్టి మనలో ప్రతి ఒక్కరిలోనూ కొరత, లోపం ఉందని తెలుసుకుందాం. దంపతులు ఒకరినొకరు రహస్యంగా, ఓపెన్గా, సౌమ్యంగా, వినయంగా సరిదిద్దుకుందాం. అప్పుడు మనము పరిపక్వమైన, సఫలమైన క్రైస్తవ భార్యాభర్తలుగా అభివృద్ధి పొందుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.